2026లో ఎవరైతే తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి. అండ్ చాలా స్టూడెంట్స్ ప్రీవియస్ 2025లో 2024లో చాలా మంది మిస్టేక్స్ ఏం చేశారంటే, సో మెజారిటీ 90% ఆఫ్ స్టూడెంట్స్ మనకు ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళే అప్లై చేసుకుంటారు. కాకపోతే వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో అక్కడనే చేద్దాం అనుకుంటున్నారు. సో కాకపోతే వాళ్ళు ఎగ్జామ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అప్పుడు సీరియస్నెస్ తీసుకుంటారు ఈ బీఎడ్ కాలేజ్ గురించి. సో వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర కొన్ని బీఎడ్ కాలేజెస్ ఉంటాయని, ఆ కాలేజ్ అడ్రస్ కావచ్చు, అది రెగ్యులర్గా వెళ్ళాలా ఇర్రెగ్యులర్గా వెళ్ళాలా, సో ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో అలా చాలా మంది సీట్ వచ్చి కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు, జాయిన్ అయ్యి స్ట్రిక్ట్ ఉందని అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ప్రాపర్గా ఈ ఇయర్ అయితే మీరు డెసిషన్ తీసుకోండి. సో మీకు కంఫర్టబుల్ ఉన్న కాలేజ్లోనే మీరైతే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో వాటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 20 ఫిబ్రవరి రోజు వెబ్సైట్లో పెడతారు. సో ఎడ్సెట్కి సంబంధించిన సపరేట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్లో మీకు అప్లికేషన్ ఫీజు, సిలబస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, సిలబస్ డీటెయిల్గా ఏమేమి ఇస్తారు వాటి గురించి ఉంటుంది. సో 20 ఫిబ్రవరి ఈవినింగ్ వరకు మనకు అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆన్లైన్లో మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 23 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. సో వెంటనే మీరైతే అప్లై చేసుకోకండి, ఒక 1 వీక్ తర్వాత మీరైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే విత్ ఇన్ 1 వీక్లో కొంచెం సర్వర్ ఇష్యూస్ కావచ్చు అవన్నీ ఉంటాయి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 18 లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ లోపే మీరైతే అప్లై చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 12 మే 2026 ఆన్లైన్ మోడ్లో మనకైతే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవి మనకు ఎగ్జామ్కి సంబంధించినవి. డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ లిస్ట్. సో మన తెలంగాణలో కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మనకు ప్రతి కాలేజీలో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ప్రతి కాలేజీలో అన్ని సీట్స్ మనకు ఉండవండి. సో ఇక్కడ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్లో చేసిన మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆధారంగా మ్యాథ్స్ మెథడాలజీ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సో సోషల్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇలాంటి మెయిన్ మెథడ్స్లో మీరు బీఎడ్ చేయాలంటే మీ గ్రాడ్యుయేషన్ మీదే డిపెండ్ అవి ఉంటుంది. సో కొన్ని సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఎక్కువ సీట్స్ ఉన్నాయి మాకు ఈజీగా సీట్ వస్తుందంటే రాదు అందరికీ. సో ఇక్కడ మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో నేను కింద డిస్క్రిప్షన్లో ఒక పీడిఎఫ్ ఇస్తానండి. సో ఆ పీడిఎఫ్లో మీకు కాలేజెస్ లిస్ట్ ఉంటుంది తెలంగాణ అన్ని జిల్లాలో. సో కొంతమంది ఓన్లీ వరంగల్లో చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, ఆ డిస్టిక్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ యూనివర్సిటీ అండర్లో. సో ఇక్కడ యూనివర్సిటీ వైజ్ ఉంటాయండి, డిస్టిక్ వైజ్ ఉండవు. యూనివర్సిటీ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ యూనివర్సిటీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. సో ఏ డిస్టిక్స్ అయితే ఉన్నాయో ఆ డిస్టిక్స్ అన్ని ఒక పీడిఎఫ్ ఉంటుంది. సో అట్లా కంప్లీట్ బీఎడ్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, 30 రూపీస్ ఉంటుంది. సో ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. మీకు కంఫర్టబుల్ ఉన్న కాలేజ్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అక్కడ మెయిన్గా అందులో ఏముంటుందంటే ఆ కాలేజ్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో కొంతమంది ఎలా అప్రోచ్ అవ్వాలి అని అడుగుతారు. సో అందులో ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఆ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ కావచ్చు, ఎవరైతే ఈ బీఎడ్ అడ్మిషన్ తీసుకుంటారో కాల్ చేయండి. వాళ్ళు ప్రాపర్గా రెస్పాన్స్ ఇస్తే మీరు ఈ ఇయర్ 2026 నేను బీఎడ్ చేద్దాం అనుకుంటున్నాను, సో మీ రిక్వైర్మెంట్స్ బట్టి అన్ని ప్రాపర్గా ఉంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. లేదు అందులో కంఫర్టబుల్ లేదనుకుంటే వేరే కాలేజెస్ మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటుందో, మీ జిల్లానే కాదు వేరే జిల్లా కంఫర్టబుల్ కాలేజ్ ఉన్నా మీరు అవన్నీ పెట్టుకోవచ్చు. సో ప్రాపర్గా మీకు కన్వీనియంట్ ఉండాలి కాలేజ్. సో చాలా స్టూడెంట్స్ ఆ ఫీజు పే చేసి ఆ ఫీజు ఒక 30,000 20,000 వేస్ట్ అయిపోయినాయి. సో మీరైతే ప్రాపర్గా డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే 90% అందరు మ్యారీడ్ ఉమెన్ వాళ్ళే అప్లై చేస్తారు. సో రీసెంట్ గ్రాడ్యుయేషన్స్ కావచ్చు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి సో ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద లింక్ ఉంటుంది బీఎడ్ కాలేజెస్ అని. సో అది క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది 1 ఇయర్ బీఎడ్ కోసం ఎదురు చూస్తున్నారు. అఫీషియల్గా అయితే మనకు 2026 నుంచి ఎన్సిటి గైడ్లైన్స్ ఆధారంగా అన్ని స్టేట్ వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ఎన్సిటి గైడ్లైన్స్ మాత్రమే ఇస్తుంది, కానీ మన స్టేట్ గవర్నమెంట్ మాత్రమే అది అప్రూవ్ చేసుకోవాలి. సో మన స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకుంటారు, లేకపోతే 2 ఇయర్స్ కోర్స్ మాత్రమే ఉంటుంది. సో ప్రజెంట్ మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మోస్ట్లీ 99% ఈ ఇయర్ ఉండకపోవచ్చు, నెక్స్ట్ ఇయరే ఉండొచ్చు. కాకపోతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. ఇంకా నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి అన్నారు కాబట్టి 23 టైం ఉంది, ఒక 20 days. సపోజ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే మనకు మసప్ ట్యాంక్లో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనకు ఈ బాడీ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మసప్ ట్యాంక్లో ఉంటుంది. సో ఒక 10-15 మెంబర్స్ ఎవరైతే మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి సో మీకు 1 ఇయర్ బీఎడ్ మాకు ఇంప్లిమెంట్ చేయండి, సో మాకు పీజీస్ ఉన్నాయి, సో మా ఏజ్ 35-40, ఇప్పుడు 2 ఇయర్స్ అంటే మేము చేయలేము,
1 year మనకు పర్మిషన్ వచ్చింది కాబట్టి కొన్ని కాలేజెస్లో మాకు 1 year పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అన్న ఇట్లా పిల్లలు వస్తున్నారు ఇట్లా పెట్టండి అంటున్నారు కాబట్టి దాని మీద ట్రై చేస్తారు. ఎవరు వెళ్ళకపోతే వాళ్ళు కూడా పట్టించుకోరండి. సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో నియర్ బై మసబ్ ట్యాంక్ ఒక 10-15 ఒక్క పర్సన్ వెళ్ళినా నో ప్రాబ్లం. సో వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేస్తే అక్కడ మనకు అఫీషియల్గా చెప్తారు. ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అన్నా చేస్తారు. ఎందుకంటే మనకు 30 above 35-40 ఏజ్ వరకు కూడా బీఎడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఓన్లీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్సే కాదు చాలా మంది చేస్తారు కాబట్టి సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో 1 year బీఎడ్ అయితే మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో వస్తే ఓకే, లేకపోతే 2 year బీఎడ్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో నోటిఫికేషన్ రాగానే ఇంకా డీటెయిల్గా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వెబ్సైట్ లింక్ ఉంటుంది, పర్చేజ్ చేసుకోండి. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.